ఏం మా మట్టి తీసి గ్లాసులో వేస్తున్నావు? చిన్నవి నారు పోసాను కదా, అవి ఇందులో పెడదాము, మారుద్దాం ఇందులోకి అని చెప్పి తీస్తున్నాం మట్టి. తీసేసి వేరే కొంచెం నారేసాను అనమాట, అవి అందులో మారుస్తాను. ఏంటి మట్టిలో మొలకలు వచ్చినాయి? మట్టి కాదు ఇది, లిల్లీ పూలువి. ఈ దుంపలు పెడితే వాటిని కింద ఒక ట్రేలో పెట్టాను, పెడితే ఎలకలు తవ్వేసినాయి అనమాట. చాలా ఉండాలి దుంపలు, 6 7 అన్నిటినీ తవ్వి కింద పడేసి చాలా ఇంత ఇంత పెద్ద మొక్కలు అయినాయి. వాటిని తవ్వేస్తే నేను మళ్ళీ ఇందులో వేసుకొచ్చాను, మట్టి అంతా ఎత్తుకొచ్చాను. ఇంకా పెరిగిద్దా? ఇగో ఇవన్నీ పెడితే పెరిగిద్దా? పెరుగుతాయి, పెట్టాలి మళ్ళీ మార్చి. అసలు చాలా దుంపలు చూడు, ఇవన్నీ పాడు చేస్తాయి. ఇంక దీంట్లో ఎత్తుకొచ్చాను అనమాట. ఇదిగో చూడు, ఇది చూడు ఎట్లా చేసేస్తుందో. ఇలా అంతా పాడు చేస్తున్నావు. ఇలా చిటి అన్నీ కావాలి దీనికి. చెట్లు కూడా పీకేసి తొక్కేస్తుంది ఇది. ఎన్ని దుంపలు ఉన్నాయి ఇవి? 1 2 3 4 ఇంకా ఉండాలి. లోపల ఉంటాయి. లేదు, అవన్నీ పడేసి ఎతికాను, మరి ఇందులో వేసుకొచ్చానుగా. అడుగున ఉన్నాయో మరి, అప్పుడే కనిపించలే చాలా దుంపలు. ఈ 4 సర్లు పెడదామని పైకి తీసుకొచ్చాను. మార్చాలి, వేరే దాంట్లోకి మార్చేస్తే అప్పుడు కానీ పెరగవు ఈ పాపం. చూడు ఎలా అయిపోయినాయి, ఇంత ఇంత పెద్ద దుంపలు. ఈ చూడు ఎలా ఉందో, ఏదో కొమ్ములు పెట్టినట్టు. అదే డెవిల్ లాగా ఎలా ఉందో చూడు అసలు. ఈ 2 కొమ్ములు టెడ్డీ బేర్ మొహంలా ఉంది, బేర్ మొహంలా ఉంది. దానికి కొమ్ములు చూడు మళ్ళీ పడేసింది. అసలు అల్లరిది అయిపోతుందమ్మా బాగా. ఇది అల్లరి చూడు, అసలు ఎంత అల్లరి చేసేస్తుందో. నీకేం పని ఇట్లా తెలు? అసలు బాగా అల్లరి అల్లరి. ఇట్లా ఏం దాచా నువ్వు? మట్టి ఎరువులు. దానికి నీ గారమే ఎక్కువైపోతుంది. చూడు అసలు. ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి? ఎలా ఆడుతుందో చూడు అమ్మగారు. వాటి దగ్గరకు రావడానికా సైలెంట్గా? ఇప్పుడు 2 సార్లు పడేసింది. నీ వెనక దాముకుంది చూడు, ఏం తెలియనట్టు. మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. చిట్టి నువ్వు పడేకనా? మొత్తం ఎన్ని కప్పులు పెడదామని ఉన్నాయి? ఒక 6 7 ఉన్నాయా? 8 ఉన్నాయి. 8 పెడతాను. అవన్నీ నార్లు ఎక్కువే ఉన్నాయి. 8 వేసేసి ఎన్ని వస్తాయని పెడితే ముందు అది తొక్కేస్తుంది. చిటియా తొక్కి పాడు చేసేస్తుంది. అందుకే ఇట్లా మార్చుకొచ్చి పైకి పెడదాం. ఈ మట్టిలో పెరుగుతాయా? అల్లరి అల్లరి చేసేస్తుంది అసలు. ఈ మొక్క మీద తొక్కేస్తుంది ఇది. అన్ని తొక్కేస్తుంది. ఇప్పుడు అందుకే భయం వేసి ఇప్పుడు మారుస్తున్నా. తను తీసుకెళ్ళి డాబాలో వేసేస్తారు పోతే. ఎనిమిది తానా?
చాలా జాగ్రత్త తీయాలి కదా, విడిపోతుంది. అది పర్లేదు, అది పోయినా వేర్లు తెక్కకుండా తీసుకుంటే. రెండా వచ్చింది అని పడేయడానికి, తొక్కడానికి, పడేయడానికి. అది కోకోపేటగా. ఇలా పెడితే ఇట్లలో అయితే ఈ గ్లాస్ మనం పెద్ద దాంట్లో పెట్టేసాం అనుకో, కొన్ని రోజులకి గ్లాసు చినిగిపోయినా మట్టిలో కలిసిపోతుంది కాబట్టి డీకంపోజ్ అయిపోయి ఇంకా బాధ ఉండదు, అప్పుడు మొక్క కూడా ఏం అవ్వదు. అది వేరే దాంట్లో అనుకో, మళ్ళీ అది తీసి పెట్టాలంటే ఆ మొక్క డిస్టర్బ్ అయ్యి బతుకుతుంది, లేకపోతే చెప్పలేదు. ఇంకా ఇవి అయితే బెస్ట్. పేపర్ కప్లే చాలా చిన్నదిగా. ఇప్పుడే లేటుగా వచ్చింది అది, కానీ మార్చేద్దాంలే. ఇక్కడే తిరుగుతుందా అమ్మగారు? ఏంటో మరి ఏమేమి వేస్తానో గుర్తు కూడా లేదు. ఇదేం తెలుసా, ఇది ఒక రకం పురుగు. ఇది ఏంటిది పురుగా? కాకపోతే ఇప్పుడు సరిగ్గా కనిపించట్లా, అది కదులుతూ ఉంటుంది. నేను ఏదో అనుకున్నాను కానీ అది పురుగు. ఆ రోజు నేను చూపించా ఇదేనా? అదే కోడికలాగా ఉందన్నావు చూడ. అదే ఇదేం చెత్త అంతా తీసుకుంటుంది ఏంటి? ఏం మరి చింతలు ఎల్లు, నువ్వు అటు ఎల్లు పడే. ఇంక చెట్లు పెట్టినా పడేస్తా అంతా నేను. మరి ఆ పురుగు చెట్లు ఏం చేస్తుంది అది? ఏం మరి నేను మొన్న కింద చూశాను, ఇప్పుడు ఇందులో ఉంది. అంటే అది కదులుతుంది కాబట్టి పురుగు అనుకున్నా, లేకపోతే అది ఏదో చెత్త అనుకున్నా. అవునా, చీమ అనుకుంటా. లేదా మరి అసలు మట్టి వేరే కలపాలి. ఇంకా ఇది పాడు చేసే లోపు ఏదో ఒకటి పెట్టేద్దాం ముందు, పైన అందకుండా దీనికని చెప్పి ఇందులో మారుస్తున్నా. చిట్టికి అందుకున్నారా? లేకపోతే వేరే మట్టి కలపాలి. మిక్సింగ్ పెద్ద మొక్కలు పెట్టేటప్పుడు కలుపుదాంలే అని. అంత క్లారిటీ కనపడలేదు పురుగు. అదే కదిలితే తెలిసిద్ది, కదలట్లేదుగా. ఏదైనా బ్లాక్ దాని మీద అయితే కొంచెం కనబడింది. చూడు గుమ్మడికాయ వేర్లు వచ్చాయి, గుమ్మడికాయ విత్తనం. ఇది మరి పెద్దాన్ని కూడా ఇందులో పెడతావా? అంటే ప్రస్తుతానికి పెట్టేసి తర్వాత మారుస్తా పెద్ద దాంట్లోకి. చూడు ఎలా తిరుగుతుందో చూసావుగా, ఉంచుద్ది అది, తొక్కి పడేస్తుంది. ముందు సేఫ్గా ఎక్కడో చోట పెట్టేసుకుంటే. చిట్టి అది మొక్కలు నొక్కితే చూడు నిన్ను. చిట్టి
కిందకి పరిగెత్తాలి ఇప్పుడు. ఏయ్! వెళ్ళు, వెళ్ళు. అజ్జుడు అజ్జుడు. ఉన్న చోట ఉండట్లేదు అసలు. కొంచెం గట్టిగా సరిపోట్లేదు. చిడుబలు వచ్చింది. రూట్స్ అన్ని చుట్టుపక్కల స్ప్రెడ్ అయితే మంచిగా వచ్చేస్తుంది. అవును, రూట్స్ బాగా పట్టేసుకుంటున్నాయి కోకోపీట్గా, లేదనుకో రాలిపోతుంది అనమాట. ఇజ్జుడు పెద్దగా అయిపోయాయి రూట్స్. అసలు ఎదగాలి ఈ పాటికి. ఇవి ఏంటో ఇందులో ఎదగట్లా, అంటే కోకోపీట్ వల్ల ఏమో కానీ పెద్ద అవ్వాలి. దగ్గర 1 month అవుతుంది పెట్టి నేను. మా చూడు ఇంత పెద్దగా అయింది. అంటే ఎదగవు అనమాట కోకోపీట్లు ఎక్కువ రోజులు. ఏదో సీడ్ వరకే ఇది అవుతుంది కానీ ఇంకా తర్వాత మనం మార్చుకోవడమే వేరే మట్టిలోకి. మార్చుకోవాలి. ఇది ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? దీనికి అంతకుండా ఎక్కడ పెట్టినా దొల్లిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తా? ఎక్కడో చోట పెట్టాలి. ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ పెట్టేసావా? తప్పని చేసాను. గుమ్మడికాయ ఇంకా తీసి పెట్టే మరి. చిట్టి మొక్కలు జోలెలకు. అమ్మో దొరికేసావా? దొరికేసిందమ్మో చిట్టి తల్లి. ఏంటి ఇది ఎప్పుడు చెప్పిన మాట నిన్నని? అవి కూడా మార్చాలి బాబు, లేకపోతే ఇది ఉంచదు. ఇంకా అక్కడ అలవాటు పడింది కదా, ఇంకెళ్ళిపోయి అక్కడే చేస్తుంది. తీసేస్తాను. చిటే చిటే నిన్ను పక్కన డాబాలో వదిలేస్తాను. నిన్న వదిలేనా? కిందకి వెళ్తే అంతే వదిలేనా? నాన్న తిడతారేమో మనల్ని. మరి ఎంత దోలదాల్లా తయారైంది ఏంటి ఇది?